పాలక్ రాజ్మా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలకూర తరుగు, నానబెట్టి ఉడికించినటువంటి రాజ్మా గింజలు, టమాటో క్యూర్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, ఆయిల్, జీలకర్ర, బిర్యానీ ఆకు, ధనియా పౌడర్, కొత్తిమీర. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయినాయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిందండి. తర్వాత టమాటో ప్యూరీ వేసుకోవాలి. తర్వాత పసుపు, కర్రీకి తగినటువంటి కారం, స్పైసీగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కర్రీకి తగినటువంటి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటా అంతా బాగా మగ్గిపోయిందండి. మనం పాలకూర తరుగు తీసుకున్నాం కదా, పాలకూర తరుగు వేసుకోవాలి. పాలకూర అంతా బాగా మగ్గిపోయింది. మనం ముందుగానే రాజ్మా ఉడికి పెట్టుకున్నటువంటి రాజ్మా గింజలు వేసుకోవాలి. రాజ్మా గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రోజు కర్రీలో మనం ఏదో భాగంగా రోజు నానబెట్టుకొని గింజలు వేసుకొని ఫ్రైల్లో కానీ కర్రీలో కానీ వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయిందండి. కూర అంతా బాగా రెడీ అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొత్తిమీర అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. పాలకూర మన రాజ్మా గింజలు వాడడం కదండి, హెల్త్కి చాలా మంచిది. పాలకూరలో హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా పనిచేసుకుంటుంది. హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇలా బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ రాజ్మా కర్రీ రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.